ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమండి, ముందేం కనిపించట్లేదు, ఎలా వెళ్తా? ఎలాగైనా వెళ్ళాలి బాగి, నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడుకో. డాడ్, నాకు భయంగా ఉంది. వెనక్కి వెళ్ళిపోదాం డాడ్. భయపడు గంజు, ఎలాగైనా మనం మిస్ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమ్ము, ఆనంద్, అంజుని గట్టిగా పట్టుకోండి. బాగి, నువ్వేం టెన్షన్ పడకు, ఈజీగానే వెళ్ళిపోతాం. రాథోడ్, ఈ వర్షంలో మనం మెయిన్ రోడ్ దాకా వెళ్ళగలమా? ముందు సార్ వెళ్తున్నారు కదా. మిలిటరీ ఆపరేషన్స్లో సారు చాలాసార్లు ఇలాంటి వాతావరణాన్ని ఫేస్ చేశారు. భయమేం లేదు సార్. ఇది మీ మిలిటరీ ఆపరేషన్ అయితే కాదు కదా రాథోడ్. ఆయన వద్దు అని ఎంత చెప్పినా వినకుండా అమరేంద్రబాబు వెనకుండా బయలుదేరారు. వర్షం కూడా పట్టుకుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఏం కాదులేవే, దేవుడి మీద భారం వేయడమే. ఇప్పటికే బాగీకి 2 సార్లు నొప్పులు వచ్చాయి. మళ్ళీ నొప్పులు వస్తే ప్రమాదం అని అల్లుడు గారు వెంటనే బయలుదేరమన్నారు. వర్షం ఇలా తగులుకుందేంటి? జరగబోయే ఏదో ప్రమాదానికి సంకేతంలా ప్రకృతి ఇలా హెచ్చరిస్తుంది మనోహరి. ఆ ప్రమాదం మనకేనా? మనకి కావచ్చు, మరెవరికైనా కావచ్చు. గోడ మీద పిల్లిలా చెప్పకుండా కరెక్ట్ గా చెప్పొచ్చు కదా. నాకు తెలీదు మనోహరి, ఏదో ప్రమాదం అయితే ఖచ్చితంగా జరగబోతోంది. ఏమైందండి? ఏం లేదు. ఏమైంది రాథోడ్? అల్లుడు గారు కారు ఆపారు. ఏమో తెలియదు సార్. నేను దిగి చూస్తాను, మీరెవరు కారు దిక్కండి. ఏమైందండి? కార్ కదలట్లేదు. టైర్ బురదలో ఇరుక్కుపోయింది. మీరు కార్లోనే కూర్చోండి, నేను చెక్ చేస్తాను.
చూడు. ఏమైంది సార్? సార్ బాగా ఇరుక్కుపోయినట్టుంది సార్. ఇప్పుడు ఎలా సార్? మీరెక్కడికి? ఏమైందో వెళ్ళి చూసొస్తాను. మీరు స్టార్ట్ చేయండి సార్, నేను నెడతాను. ఎక్కండి సార్. ఏమైంది రాథోడ్? షో, చంబ ఇలా జరిగిందేంటి? 2 కార్లు గుంతల్లో ఇరుక్కుపోయాయి. చెప్పాను కదా, ఇది ప్రమాదానికి సంకేతమని. బాబు, ఊరిక్కడికి కొంచెం దగ్గరలోనే ఉంది. నేను వెళ్ళి ట్రాక్టర్ తీసుకొస్తాను. సార్ సార్ మీరు ఎలా వెళ్తారు సార్? తప్పదు రాథోడ్. ట్రాక్టర్ తీసుకురాకపోతే ఈ కారు ఇక్కడి నుంచి కదలదు. నేను వెళ్తాను. సారీ మావయ్య, నేను మీ అందరినీ ఇబ్బంది పెడుతున్నాను. అయ్యో, అలా అంటారేంటి బాబు? బాగి ప్రసవం కోసమే కదా మీరు అదంతా చేశారు. ఉండండి, నేను వెళ్ళి ట్రాక్టర్ తీసుకొస్తాను. సార్ సార్ మిస్సమ్మా, అమ్మ బాగి, కంగారు పడుకు. అయ్యో అయ్యో మిస్సమ్మా. అమ్మ బాగి, ఏమైంది? టాబ్లెట్స్ ఇస్తాను. ఇవి టాబ్లెట్లకు తగ్గిన కావండి మిస్సమ్మా. కొంచెం ఓచుకో అమ్మా. నేను వెళ్ళి ట్రాక్టర్ తీసుకొస్తాను. మళ్ళీ నొప్పులు వస్తున్నాయి, భరించలేకపోతున్నా. ఏం కాదు మిస్సమ్మా, కంగారు పడుకో. మంగళ, ఇలా రా, ఏమైంది చూడు. భాగి, ఏమయ్యా, ఇవి ప్రసవం నొప్పుల్లో ఉన్నాయి. అవునా? ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళలేవయ్యా, కార్లోనే డెలివరీ అయిపోతుందేమో. అయ్యో, అలా ఎలా కారులో కానిస్తారమ్మా? ఇక్కడ దగ్గర ఏదైనా షెల్టర్ ఉండేమో చూడండి. త్వరగా చూడండి. బాబు, ఆ పక్కన ఏదో గుడి ఉన్నట్టుంది, అక్కడికి తీసుకెళ్దాం.